ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుడిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. మనము అనేక మంది ప్రార్థనలో లేదా ఆరాధన వర్తమానంలో వినింటాం కొన్నిసార్లు వారు ఆరాధన చేసేటప్పుడు, దేవా కేవలం నీ కృపని బట్టి, కనికరాన్ని బట్టి సజీవ లెక్కలో ఉన్నామని. సో అది ఎంతైనా సత్యం, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఆయన కృపను బట్టి మనం నిజంగా సజీవ లెక్కలో ఉన్నాం. ఈరోజు బలలో పాల్పొందక మునుపు దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం, ఆ వర్తమానాన్ని పంచుకుంటాను. ఆ మూలాంశము ఇప్పటి నుంచి ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు ఆ మూలాంశం చదువుతాం. సో అంతకు ముందు 10 నిమిషాలు గ్రౌండ్ వర్క్ అంటారు కదా, అలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి అప్పుడు ఆ మూలాంశాన్ని చదువుదాం. అది చదవక మునుపు, ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు ఒక ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ తెలుగు. సో ఒక ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను. ఇప్పుడు భారతదేశపు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కాదు కదా. సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నాడా? లేదు కదా. పీలే ఎంతోమందికి తెలుసు, ఇప్పుడు ఆడట్లేదు కదా. మొహమ్మద్ అలీ. సో నేను మీ ఫ్రెండ్ అనుకోండి, ఓకే, నేను మీ ఫ్రెండ్. నేను ఎప్పుడు మీతో టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, లేదా టైం స్పెండ్ చేయాలనుకున్నా, ఎవ్రీ టైం నేను ఇందిరాగాంధీ గురించే మాట్లాడుతున్నాను అనుకోండి. అలా మాట్లాడుతూ నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు నేను మిమ్మల్ని కలిసినా ఇందిరాగాంధీ గురించే మాట్లాడుతున్నాను, లేదా సచిన్ టెండూల్కర్ గురించే మాట్లాడుతున్నాను, పీలే గురించే మాట్లాడుతున్నాను, లేదా మొహమ్మద్ అలీ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనీసం ఒక ఇద్దరన్నా ఇక్కడ నుంచి మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. ఓపెన్ అప్ యువర్ మౌత్స్ అండ్ స్పీక్. ఇద్దరైనా కనీసం. నేను అలాగుంటే ఒక నెలలో 2 నెలలో మీరు చూసి ఉంటారు, కానీ అయింది. కానీ నేను మీతో ఎప్పుడు ఫెలోషిప్ కలిసి కూర్చున్నా ఈ ఇందిరాగాంధీ గురించి, లేదా జవహర్లాల్ నెహ్రూ గురించి, ఏదో గాంధీ గురించి, వెళ్ళిపోయిన తరం గురించే మాట్లాడుతున్నాను అనుకోండి, మీరేమంటారు చెప్పండి. రియల్గా ఎవరో ఒకరు 30 సెకండ్స్లో విల్ మూవ్ ఆన్. యా, ఇది కూడా కరెక్టే, ఈ ఆన్సర్ కూడా కరెక్టే. మేబీ అరుణ్కి వాళ్ళ నలుగురు బాగా ఇష్టమేమో, సో ఎప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఇంకెవరైనా? పాస్ట్ గురించే మాట్లాడుతున్నాడు. యా, ఈ ప్రిన్స్ అని చెప్పింది కూడా కరెక్టే, వ్యాలిడే. మేబీ బాగా ఇష్టమేమో, అందు గురించి సచిన్ గురించే మాట్లాడుతున్నాడు. సో అక్క చెప్పినట్టు పాత విషయాలే మాట్లాడుతున్నారు. ఏమన్నా పాస్ట్ గురించే. ఇంకెవరైనా ఇంకొక రెస్పాన్స్ తీసుకొని విల్ మూవ్ ఆన్. బోరింగ్ కరెక్టే కదా. సో నేను ప్రార్థిస్తా ఉన్నా, ప్రభా ఈ మెసేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా అటెన్షన్ క్యాచ్ చేయడానికి నాకు థాట్స్ అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన థాట్స్ అనమాట. సో మనుష్యులుగా మనం ఏం చేస్తామంటే గతించిపోయినటువంటి విషయాలనే నెమరు వేసుకుంటూ ఉంటాం, అక్కడే ఉంటాం. ఫ్యూచర్ని ఎక్కువగా పట్టించుకోం. ఎవరు కూడా ఫ్యూచర్ని ఎక్కువగా పట్టించుకోరు. మెసేజ్ అంతా 30-35 మినిట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఎందుకు ఇలా స్టార్ట్ చేశానో మీకు అర్థమవుతుంది. మనము మనుష్యులుగా దేవుడు మనల్ని సృష్టించింది పాతకాలంలో నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, కరెక్టే. కానీ ప్రతి మనిషికి ఒక ప్రోగ్రెసివ్ గ్రోయింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. యూ కెనాట్ స్టే ఇన్ ద పాస్ట్ ఫర్ లాంగ్ టైమ్. యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు జరుగుతున్న న్యూస్ అంతా తెలుసు కదా, నేను ఇక్కడ నుండి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో బైబిల్ ప్రకారం కూడా దేవుడు ఒక హై లెవెల్ డిజైన్ ఇచ్చాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు స్క్రమ్ మాస్టర్స్, ప్రోడక్ట్ లీడర్స్ వాళ్ళు కొన్ని ఫ్రేజెస్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే దిస్ ఈస్ ది 10,000 వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఒక వెరీ హై లెవెల్ వ్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్ వచ్చి, ఆ ప్రాజెక్ట్కి టీమ్ తయారయ్యి, ఆ ప్రాజెక్ట్కి అంత సిద్ధమైన తర్వాత దెన్ యూ హ్యావ్ ద రియల్ ఎగ్జిక్యూషన్. బట్ ఏ వెరీ హై లెవెల్ ప్రాజెక్ట్ ఇదనమాట. సో దేవుడు కూడా ఒక హై లెవెల్ వ్యూ, నేను ఇప్పుడు అది చూపించబోతున్నాను. హై లెవెల్ వ్యూ ఉన్నప్పుడు దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకం కొరకై, నీ కొరకై, నా కొరకై పంపించున్నాడు. మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యొక్క కల్వరి శిలువ త్యాగంలో మనం విశ్వాసం ఉంచినప్పుడు
మనము క్రైస్తవులుగా చేయబడ్డాము, సంఘంగా చేయబడ్డాం. తర్వాత ఆయన వ్యూలో తర్వాత మిగిలిన స్టేజెస్ కూడా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే మనం ఎప్పుడు కలిసినా ఇక్కడే ఉంటాం. మనం ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నా, ఎప్పుడు ప్రేయర్ మీటింగ్ జరిగినా, ఎప్పుడు బైబిల్ స్టడీ జరిగినా, ఏదైనా సరే మన థాట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో నేను ఇందాక ఎలాగో ఆ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ గురించి, ఓల్డ్ సాకర్ ప్లేయర్ గురించి, సచిన్ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ జస్ట్ స్టక్ హియర్. కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా, దేవుని క్లాక్ ప్రకారం క్లాక్ మాత్రం మూవ్ అవుతానే ఉంటుంది. వీ హ్యావ్ టు ఫేస్ ద ఫ్యూచర్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. వేరే మతస్థులు, వేరే విశ్వాసుల్లో అయితే మనకు కూడా తీర్పు ఉందండి, మనకు కూడా పలానా రోజుల్లో తీర్పు ఉంది అని అంటారు. అంటే వాళ్ళ విశ్వాసంలో కూడా అలాంటి ఐడియా అయితే ఉంది. ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తర్వాత మనందరం ఇప్పుడు ఉంటున్నటువంటి కాలాన్ని సంఘకాలం అని అంటారు, చర్చ్ ఏజ్ అని అంటారు. మనమున్న ఇప్పుడు ఉంటున్నటువంటి ఏజ్ అందరికీ కొంచెం క్లియర్గా అర్థం అవడానికి కొన్ని స్లైడ్స్ తయారు చేశాను. సో మనం ఉంటుంది చర్చ్ ఏజ్. సో ఈ చర్చ్ ఏజ్ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల మీదకి వచ్చిన తర్వాత, వారి ద్వారా సువార్త అందించబడిన తర్వాత మన దేశానికి కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మన తెలుగు బైబిల్ కూడా గొప్ప గొప్ప సేవకులు వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు ఎన్నో గొప్ప చర్చెస్ ఇండియాలో, ఇప్పుడు సిఎస్ఐ కానీ, లేకపోతే మెథడిస్ట్ కానీ, లేకపోతే హెబ్రోన్ ఫెలోషిప్ కానీ, పలానా ఫెలోషిప్స్, వీళ్ళందరూ ఏం చేశారు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన గొప్ప సువార్తని మన వరకు తీసుకొస్తున్నారు. అలాగో ఆల్మోస్ట్ ఇప్పుడు 2000 years, ఇంకా అక్యురేట్గా మాట్లాడాలంటే 2026లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఈ సువార్త ఇంకా కొనసాగుతుంది. మనకిచ్చిన బాధ్యతను బట్టి మనం కూడా ఈ సువార్తను కొనసాగిస్తుంటాం. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఫస్ట్ Thessalonians chapter 4 verses 16, 17. మీరు ఎవ్వరు బైబిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అటెన్షన్ గురించి నేను అన్ని ఇక్కడ పెట్టాను, మీరు చూడొచ్చు క్విక్గా. నా భారం వల్ల ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా వింటే చాలు, ఐల్ బి వెరీ హ్యాపీ. అదొక్కటే నా భారం. సో మనము సంఘకాలంలో ఉన్న తర్వాత సంఘకాలానికి కూడా దేవుడు ఒక ఎండ్ పెట్టాడు అనమాట. ఈ వచనాన్ని మీరు యూజువల్గా ఎప్పుడు వింటారంటే, ఏదైనా ఫ్యూనరల్ అటెండ్ అయ్యారనుకోండి, మీ ఫ్యామిలీస్లో కానీ ఫ్రెండ్స్లో ఎవరు ఫ్యూనరల్స్ అటెండ్ అయినప్పుడు జనరల్లీ అక్కడ ఉండే ఫ్యూనరల్ సర్వీస్ చేస్తున్నటువంటి పాస్టర్ కానీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు యూజువల్గా కోట్ చేసే వర్స్ ఏంటంటే ఫస్ట్ Thessalonians chapter 4 verses 15, 16, 17. ఈ 3 చదువుతారు వాళ్ళు. తెలుగులో ఏమని ఉంటుందంటే, క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లేతురు, తరువాత సజీవులమై నిలిచినటువంటి మనము కూడా కొనిపోబడతాము అని. ఆ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్ ఫస్ట్ దే విల్ రైజ్ అప్. బట్ ఇంగ్లీష్లో స్లో డౌన్ అండ్ రీడ్ ఇట్ కేర్ఫుల్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, బట్ దోస్ హూ ఆర్ అలైవ్ అండ్ రిమైన్ విల్ కాట్ అప్ అని ఉంటుంది. సో ఇంగ్లీష్ బైబిల్ని అలానే పెట్టుకొని అదే వర్స్ని నేను ఇంకొకలాగా చెప్తాను, మీనింగ్ చేంజ్ అయిందా లేదా చెప్పండి. ఒరిజినల్గా ఏమని ఉంటుందంటే, దోస్ హూ ఆర్ అలైవ్ అండ్ రిమైన్ విల్ బి కాట్ అప్ అని ఉంటుంది. కానీ నేను ఒకవేళ ఇలాగ చదివాను అనుకోండి, దోస్ హూ ఆర్ అలైవ్ విల్ బి కాట్ అప్, మీనింగ్ చేంజ్ అయిందా లేదా? మీనింగ్ చేంజ్ కాలేదు. తెలుగులో చెప్తాను అదే వచనం, మనము సజీవులమై నిలిచి ఉన్న వారము కొనిపోబడదము. మనము సజీవులమై కొనిపోబడదము, పెద్ద మార్పేం లేదు, సజీవులమై వెళ్ళదాము. కానీ ఇంగ్లీష్లో అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ మాట ఉంచాడనమాట, దోస్ హూ ఆర్ అలైవ్ అండ్ రిమైన్ దే విల్ బి కాట్ అప్. సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు ఈ లొకాలిటీ, కమ్యూనిటీ, ఈ వరల్డ్ అంతా నిజమైనటువంటి సంఘం ఎత్తబడిన తర్వాత చాలా మంది ఇంకా అలాగే సజీవులుగానే ఉంటారు. ఇప్పటికే ఏఐ వీడియోస్ అవి వస్తున్నాయి, దీస్ ఆర్ ఆల్ మేడ్ అప్ ఏఐ అది అని. But whether they agree or not, whether the world believe or not, one day the real Christian, whoever is sitting here, the real Christian will be caught up. ఇంకా టైంని బట్టి నేను చెప్పట్లేదు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని ఉంటుంది కదా. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ రిచ్ డేస్లో ఐ డోంట్ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్. మీరే ఒక ½ an hour కూర్చుంటే యూ కెన్ గెట్ నైస్ ఇన్ఫర్మేషన్. బ్లింక్ ఆఫ్ ఎ సెకండ్, బ్లింక్ అసలు ఎన్నిసార్లు మనం కనురెప్ప కొడతామో కూడా తెలియదు. నోబడి అంత అటెన్షన్ ఇవ్వరు. Blink of a second, the church will be raptured, caught up.
పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తునందు మొదట మృతులైనటువంటి వారు లెగుస్తారు. బికాస్ వారు మనకంటే ముందు మరణించి క్రీస్తునందు మరణించి వెళ్ళారు. కానీ మనం ఉన్నాం కదా, మనం సజీవులమై నిలిచి ఉండాలి. సజీవులమై విశ్వాసంలో నిలిచి ఉన్న వారు మాత్రమే వెళ్తారు. జస్ట్ బికాస్ యు ఆర్ అలైవ్ యూ విల్ నాట్ బి caught up. Same thing is there in English also. Those who are alive and remain, they will be caught up. ఆ కాటప్ అనే మాటకి జస్ట్ అంటే ఎప్పటికీ గుర్తుండటానికి ఒక క్లోజెస్ట్ మ్యాచ్ చూశాను అనమాట. గ్రీక్లో దాన్ని హర్పాజో అనే వర్డ్ యూజ్ చేశారు. 14 to 15 టైమ్స్ న్యూ టెస్ట్మెంట్లో యూజ్ చేశారు హర్పాజో. అది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇండియాలో ఎక్కువ చైన్ స్నాచెస్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగ స్నాచ్ చేస్తారు? ఇట్ ఈస్ విత్ ఫోర్స్. ద గ్రీక్ డెఫినేషన్ సేస్ దట్ హర్పాజో అంటే విత్ ఫోర్స్ యు ఆర్ పుల్లింగ్ సమ్వన్ అనమాట. ఈ విత్ ఫోర్స్ హర్పాజో. జాన్ చాప్టర్ 10లో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరందరూ నాకు తండ్రి చేత ఇవ్వబడ్డారు, ఎవరు కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని తీసుకోలేరు. నోబడీ కెన్ హర్పాజో యూ ఫ్రమ్ మై హ్యాండ్ అని అంటాడు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఉపమానాల్లో ఒక గొప్ప ఉపమానం ఏంటంటే, విత్తువాడు విత్తనాలు వేస్తా ఉంటాడు కదా, అక్కడ ఒక యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉంటాడు, ఒక రకమైనటువంటి హృదయం ఉంటుంది. వారు ఏంటంటే లోతుగా ఉండని కారణాన్ని బట్టి గింజలన్నీ పైనే ఉంటాయి కాబట్టి పక్షులు వచ్చి తీసేసుకుంటాయంట. ఆ తీసేసుకునే వర్డ్ కూడా అగైన్ హర్పాజో. అంటే ఇక్కడ ఐడియా ఏంటంటే ఇట్ విల్ బి వెరీ క్విక్. అంత క్విక్గా మనము సంఘము ఎత్తబడుతుంది అనమాట. అది ర్యాప్చర్. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4, 15, 16, 17లో ఉంటుంది. సంఘం అంతా ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఈ సంఘం అంతా ఇక్కడ ఉండకుండా ఉన్నప్పుడు భూమి మీద ఇంకా అన్యులు ఉంటారు. ఇప్పుడు ఇంకా మాట్లాడుకోవాలంటే హిందువులు ఉంటారు, బుద్ధిస్తులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, ఇంకా వాళ్ళంతా ఉంటారు, మన స్నేహితులు ఉంటారు, వర్క్ పీపుల్ ఉంటారు, మేబీ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు రక్షింపబడకపోతే. వారి పరిస్థితి ఏంది? అందరూ ఈ మెసేజ్ వినే ఉంటారు. వారి పరిస్థితి ఏంది? బైబిల్ ప్రకారము సంఘం ఎత్తబడిన తర్వాత 7 years ట్రిబులేషన్ జరుగుతుంది, శ్రమకాలాలు. ఆ శ్రమకాలాల్లో కూడా మొదటి 3.5 సంవత్సరాలు శ్రమకాలము, మిగిలిన 3.5 సంవత్సరాలు శ్రమకాలములు అని ఉంటాయి. ఇవన్నీ పౌలు చెప్పాడో, యోహాను చెప్పాడో, లేదా ఇంకెవరో తిమోతి చెప్పాడో వాళ్ళు చెప్పిన మాటలు కాదు. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారే చెప్పినటువంటి మాటలు. అందుగురించే జూయిష్ పీపుల్కి ఆ టెక్స్ట్ అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, ఆ దినము చలికాలంలో రాకుండా చూచుకోండి, ఎందుకంటే ఆ కాలంలో మీరు పిల్లలు పాలిచ్చేవారు కానీ పని చేసేవారు కానీ తప్పించుకొని వెళ్ళలేరు. బికాస్ ఇమాజిన్ ఇట్స్ కోల్డ్ సీజన్లో చర్చ్ భయంకరమైనటువంటి శ్రమలు వస్తే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యూ టు డూ ఎస్కేప్. అండ్ ఎస్పెషల్లీ జూయిష్ పీపుల్కి వాళ్ళ కస్టమ్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళ లా ఫాలో అవ్వాలి. ఇప్పటికీ కొంతమంది మెకానిక్స్ ఆన్ షాబాత్ యూజ్ చేయరు వాళ్ళు. సో ఒకవేళ అదే రోజు జరిగితే మీ పరిస్థితి భయంకరం. అందుగురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ కాంటెక్స్ట్లో అంటాడు కదా, మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు రాకుండా ప్రార్థించండి. బికాస్ మీరు తట్టుకోలేరు. మొదటివి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత మహాశ్రమలు. నెతన్యాహు వీడియో ఎంతమంది చూసారో తెలియదు, పెద్ద డిబేట్ జరుగుతుంది. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఏఐ, సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఈజ్ ఆల్రెడీ గాన్, ఆయన ఉన్నాడు, ఆయనే చెప్పాడని. అది నా పాయింట్ కాదు. కానీ నెతన్యాహు చెప్పినటువంటి వర్డింగ్, వెదర్ ఇట్ ఈస్ దేర్ గవర్నమెంట్ పబ్లిష్డ్ ఇట్ త్రూ ఏఐ ఆర్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ ఇట్, ఐ డోంట్ నో. కానీ ఆయన అన్న మాట ఏంటంటే, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఫర్ ద మెస్సయాస్ రిటర్న్ అని అంటున్నారు. అంటే వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు? ఈ మెస్సయ అనేటువంటి వ్యక్తి మా నుండి రావాలి, మా కొరకై రావాలి, మా వాడు అతను ఆయన. కాబట్టి ఆయన గురించి మేము చేయాల్సిందంతా చేస్తున్నాం. ఎప్పుడు మెస్సయ వస్తాడో మాకు తెలియదు. కానీ రోమలికి రాసిన పత్రిక 9, 10, 11 అధ్యాయాల ప్రకారము వారికి ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు ఏమంటాడంటే, మీ కన్నులు కొంతకాలం మట్టుకు మూయబడ్డాయి. అందుగురించే వాళ్ళకి అర్థం కాదు. మీరు వెళ్ళి యెషయా 53 ఎవరో కాదండి యేసుక్రీస్తు ప్రభు అంటే దే డోంట్ గెట్ ఇట్. కానీ మనకి ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి.
రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి వాగ్దానాలు ఉన్నాయి, వారికి పండగలు ఉన్నాయి. మనం ఎలాంటి వారం అంటే మనం వైల్డ్ ట్రీ లాంటి వాళ్ళం. మనము అలాంటి మనుషులము. ఆ ఒలీవర్ చెట్టుకి, ఒలీవర్ ట్రీకి మనం క్రాఫ్ట్ అయ్యాం కదా, అంటే మనం అన్యులము. మనకి దేవుడే లేడు, మనం రాళ్ళని రప్పలని పూజించేటువంటి వాళ్ళం. కానీ వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రామిసెస్ ఉన్నాయి, వాళ్ళకి కమాండ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి లా ఉంది. అటువంటి వారికి మనము గ్రాఫ్ట్ అయ్యాం. సో ఈ గ్రాఫ్ట్ అయినందుకు డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు తన కృపని కనికరాన్ని బట్టి మానవులను అందరినీ రక్షించడానికి ముందు ఒక ఫ్లాగ్షిప్ గా ఒక దీపస్తంభంగా ముందు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు. కానీ వాళ్ళు సువార్తని తిరస్కరించినందుకు ఆ సువార్త మన యుద్ధకు వచ్చింది, మనలాంటి దేశాల్లోకి వచ్చింది. మనం యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించాం. పౌలు ఏమని అంటాడంటే, కానీ ఒక్క విషయం, దేవుడు దయామయుడు, ఆయన కొంతవరకు హార్డ్గా ఉంటాడు, కానీ ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే తర్వాత ఆయన వారికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసివేస్తాను అని చెప్తాడు. అప్పుడు దే అండర్స్టాండ్. ఇంకా ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఉన్నప్పుడు, ప్రభా ఈ అంత్య దినాలు ఎప్పుడు వస్తాయి, నీవు ఎప్పుడు తిరిగి వస్తావు అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరందరూ ఈ మాట చెప్పినప్పుడే నేను తిరిగి వస్తాను అంటాడు. ఆ మాట ఏంటంటే, బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా బ్లెస్డ్ ఇస్ ద వన్ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే అది ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. అదేంటంటే, ఆశీర్వదింపబడినటువంటి దేవుడు వచ్చును గాక అని నీవు అనాలన్నమాట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని దే డింట్ యాక్సెప్ట్ యాజ్ మెస్సయ్య. వాళ్ళు అనుకున్నటువంటి మెస్సయ్య అంది. ఇప్పుడు వాళ్ళకి ఎలాగ సహాయం కావాలి, ఇప్పుడు రైట్ నౌ దే ఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్. వాళ్ళు మాకు ఒక మంచి నాయకుడు ఉండి, మాకు ఒక మంచి పవర్ఫుల్ మిలిటరీ పవర్ ఉంటే దెన్ వీ విల్ బి సేఫ్. అదర్వైజ్ వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఇప్పుడు వాళ్ళకి భయం అయిపోయింది, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి మెస్సే అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి అందరినీ ప్రేమించండి, అసలు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని తీసేసి, మీకు ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రాన్ని అంత కాదు, ఆ ధర్మశాస్త్రాన్ని 2 వచనాల్లో చెప్పేస్తాను మీకు. ఒకటి, నీ దేవుడైనటువంటి యెహోవాని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలి. రెండోది ఏంటంటే, నీ పొరుగువాన్ని నీ వలె ప్రేమించాలి. జరుగుతుంది జూయిష్ పీపుల్తో. ఈవెన్ టిల్ టుడే దే ఆర్ స్పిట్టింగ్ ఆన్ విజిటర్స్. గో అండ్ చెక్ సమ్ వీడియోస్. ఈవెన్ టిల్ టుడే visitors when they are going Israel, they are spitting on them. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి వాళ్ళ దగ్గరికి ఏమని చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించన్నారు. వాళ్ళు అన్నారు, నో 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 నో, హీ ఈజ్ నాట్ అవర్ మెస్సయ్య. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, until you say that, you open your mouth and say that blessed is the one who comes in the name of the Lord, యెహోవా అను నామం ధరించుకొని వచ్చినటువంటి ప్రభువైన యేసు నీవు రమ్ము అని చెప్పినప్పుడు, అప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు మీరు ఈ శ్రమ కాలాల గుండా వెళ్లాల్సిందే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము రక్షింపబడింది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కదా. ఇక్కడే మనం ఎక్కువ క్యాంప్ చేయకూడదు. వీ షుడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ హియర్, వీ షుడ్ బి కీప్ మూవింగ్. సంఘం ఎత్తబడిన తర్వాత నేను చెప్పిన రీతిగా ఫస్ట్ 3.5 years ట్రిబులేషన్ అండ్ దెన్ గ్రేట్ ట్రిబులేషన్. తర్వాత సీక్వెన్స్లో చూస్తే మా అర్మగద్దన్ యుద్ధం అని జరుగుతుంది. అందరికీ మన బైబిల్ స్టడీలో కూడా ఐ థింక్ అంకుల్ మేబీ షేరింగ్, నేను అనుకుంటున్నాను. అర్మగద్దన్ యుద్ధం అని జరుగుతుంది. ఇది కూడా మీరు బైబిల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. రెవల్యూషన్ చాప్టర్ 16:16 ఉంటుంది. తెలుగులో అయితే చక్కగా ఉంటుంది. తెలుగులో అయితే హెబ్రీ పదంలో హర్మగద్దోన్ అని ఉంటుంది. అంటే అదొక లొకేషన్ అనమాట. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి ఎవరు ఉంటారో తెలుసా? వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, in that war you and I going to be there. Because చూడండి, ఆ సీక్వెన్స్ లో ర్యాప్చర్ సెకండ్ బ్లాక్ లో మనం అందరం కూడా, నిజమైనటువంటి క్రైస్తవులు అందరూ కూడా, నిజంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి విశ్వాసులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుతో మధ్యాకాశంలో ఉంటాం 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు మనందరికీ కూడా బహుమానాలు కూడా ఇవ్వబోతున్నాయి. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ అహెడ్ ఆఫ్ మై సెల్ఫ్. అక్కడ మనకి బహుమానాలు ఇవ్వబోతాయి. యేసుక్రీస్తు ప్రభు ఇస్తాడనమాట, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క క్రియల్ని బట్టి, జీవితాన్ని బట్టి. తర్వాత ఆ 7 years అయిపోయిన తర్వాత
ఈ 7 years అయిపోయిన తర్వాత మరలా మన అందరం కూడా ఎవరైనా 1 Thessalonians chapter 4 verse 13 చదవండి, 3 verse 13, 1 Thessalonians chapter 3 verse 13 ఏమని ఉంటుందంటే క్రైస్ట్ విల్ కమ్ విత్ సెయింట్స్ అని ఉంటుంది అక్కడ. అంటే మనందరం కూడా ఆయనతో పాటు వస్తాం. బైబిల్ చదివినప్పుడు మనకు అందరికి తెలుసు కదా, ఒక హోలీ ట్రినిటీ ఉంది. ఆ హోలీ ట్రినిటీ ఏంటంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. కానీ బైబిల్లో ఈవిల్ ట్రినిటీ కూడా ఉంది, అన్హోలీ ట్రినిటీ కూడా ఉంది. సేటన్ అండ్ బీస్ట్ ఆర్ యాంటీ క్రైస్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ ప్రాఫెట్. ఇప్పుడు పెద్ద న్యూస్ అదే కదా, చిప్ వచ్చేసింది అండ్ వీఆర్ అనేబుల్ టు బై. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ దట్ డేస్. ఇప్పుడు ఆయన ఎప్పుడు కనపడతాడు యాంటీ క్రైస్ట్ తెలియదు. ఇంకొకటి యాంటీ క్రైస్ట్ అంటే నేను కూడా ఎన్నో సంవత్సరాలు ఇదే అండర్స్టాండింగ్లో ఉన్నాను, కానీ అవుట్ ఆఫ్ మై ఓన్ పర్సనల్ రీడింగ్ నేను తెలుసుకున్నాను. యాంటీ అనే వర్డ్కి 2 డెఫినేషన్స్ ఉంటాయి. ఒకటి ఆపోజిట్ అని, ఇంకొకటి ఇన్ ప్లేస్ ఆఫ్ అని. సో ఈ యూదులు ఏమనుకుంటారంటే అంత్యక్రీస్తే క్రీస్తు మెస్సయ్య అని అనుకుంటారు. ఎందుకంటే హీ కేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ఆపోజిట్ క్రైస్ట్. చూడండి, ప్రపంచంలో మీరు దేవుని పేరు చెప్పకుండా దేవుని గురించి ఎంత మాట్లాడినా ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. మీరు దేవుని పేరు ఎత్తకుండా దేవుని గురించి ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుతూ ఉండండి, పీపుల్ విల్ లైక్ ఇట్. యోహాన్ 1 John అంటాడు కదా, దేర్ ఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్ హూ ఆర్ యాంటీ క్రైస్ట్. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు ప్రభువు అన్నావో దెన్ దే హ్యావ్ ప్రాబ్లం. మీరు దేవుని పేరు ఎత్తకుండా ఒక హాఫ్ అన్ అవర్ మంచి మీ ఫ్రెండ్తో మాట్లాడండి, దిల్ హ్యావ్ ద కాన్వర్సేషన్. బట్ ఇఫ్ యూ సే దట్ గాడ్ ఈస్ క్రైస్ట్ అంటే ఆ యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు, క్రీస్తు స్థానంలో ఉన్నవారు ఎవరో కాదు, మా క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పామంటే దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ హెల్ లూజ్. అలాంటి పరిస్థితి అనమాట. అయితే చూడండి, ఆ యుద్ధంలో బైబిల్లో రెవల్యూషన్ చాప్టర్ 16 నుంచి 19 వరకు జరుగుతుంది. అది 16 అని ఉంటుంది, హర్మగద్దోన్ అని. అక్కడ నుంచి 19 వరకు జరిగే యుద్ధంలో మనం యేసుక్రీస్తు ప్రభు వారితో ఉంటాము. ఆయన తెల్లని గుర్రం పైన వస్తాడు అనే వచనాలు, మాటలు ఉన్నాయి. మనందరం ఆయనతో ఉంటాం, ఆయన వెనకాల. ఐఎమ్ నాట్ మేకింగ్ అప్, దిస్ ఇస్ ఆల్ ఇన్ ద బైబిల్. యేసుక్రీస్తు ప్రభు వారు జస్ట్ ఒక మాట మాట్లాడతాడంట, అప్పుడు ఇద్దరు మరణిస్తారు. ఒకటి యాంటీ క్రైస్ట్ ఆర్ బీస్ట్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్తలు మొదటి కాలంలో మొదటి జెనసిస్ 2nd chapter నుంచే ఆ సమస్య ఉంది. సాతానుడు ఎలాగ ప్రారంభించాడు, ఇది నిజమా అని ప్రారంభించాడు. సో అది అప్పటి నుంచి ఈవెన్ టిల్ టుడే ఉంది. మెనీ పీపుల్ ఆర్ ఫాల్స్ ప్రీచర్స్, దే డోంట్ స్టిక్ టు ద బైబుల్. వాట్ ఎవర్ దేర్ ఎమోషన్స్ టీచ్, ఎమోషన్స్ని బట్టి కూడా కొన్నిసార్లు ఏది పడితే అది ప్రీచ్ చేసేస్తూ ఉంటారు. సో అందు గురించి యేసుక్రీస్తు ప్రభు ఆ హర్మగద్దెన్ దగ్గర అబద్ధ ప్రవక్తని, తర్వాత మృగము లేదా అంత్యక్రీస్తుని బంధిస్తాడు. కానీ ఆ 19th chapter దాటి 20కి వచ్చిన తర్వాత మరలా ఫస్ట్ 2 verses సాతానుడు అని ఉంటుంది. అప్పుడు మనకి డౌట్ రావాలి, అరే మనం అనుకుంటున్న సాతాను ఇతనే మనకు. నో, యాజ్ వీ హ్యావ్ హోలీ ట్రినిటీ ఇన్ ద బైబిల్, వీ ఆల్సో హ్యావ్ ఈవిల్ ట్రినిటీ ఆర్ అన్హోలీ ట్రినిటీ విచ్ ఈస్ ద సాటన్. ఇంకా తెలుగు బైబిల్లో అయితే ఘట సర్పము అని ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 20-21 ఘట సర్పము అని ఉంటుంది. తర్వాత అబద్ధ ప్రవక్త, తర్వాత అంత్యక్రీస్తు, తర్వాత అబద్ధ ప్రవక్త. ఇది 19th మనందరం గెలిచిన తర్వాత 20th ఫస్ట్ ఫ్యూ వర్సెస్లో దేవుడు అంటాడు కదా, ఇప్పుడు ఆ సాతానుణ్ణి కొంతకాలం బంధించి తర్వాత వదిలేస్తాడు. కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నటువంటి స్టూడెంట్కి అనిపిస్తుంది, అంటే మనకు కూడా ఎందుకు ఆయనని బంధించడం ఎందుకు, ఆయనని మళ్ళీ విప్పడం ఎందుకు, ఇదంతా ఎందుకు అని. దేవుడు చేసే ప్రతి కార్యానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు, ఇప్పుడు శామ్యుయల్, జాషువా, మా కిడ్స్, దే డోంట్ అండర్స్టాండ్ సమ్టైమ్స్ వాట్ మీ అండ్ ప్రిజిల్లా ఆర్ డూయింగ్ బికాస్ వీఆర్ పేరెంట్స్ అండ్ దే క్యాన్ గ్రాస్ప్ ఇట్. అలాగే అనంతమైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడో అంతమైనటువంటి మన జ్ఞానానికి అర్థం కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, రెవల్యూషన్ చాప్టర్ 20లో ఇప్పుడు సాతానుడు విప్పబడతాడంట. సాతానుడు విప్పబడిన తర్వాత పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ సాతానుని సంహరిస్తుంది. అప్పుడు
then we have the death of all the three. Revelation chapter 20లో Satan is dead or fell into the bottomless pit, but actually 16 to 19 అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త gone. ఇప్పుడు we have only 2 chapters left, Revelation chapter 21 and 22. అక్కడ మనము నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం చూస్తాం. కొన్నిసార్లు నేను ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిసిల్లాకి చెప్తా ఉంటా, అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి. సో ఏమవుతుందంటే మనకి సాధారణంగా ఉన్న అలవాటు ఏంటంటే సువార్త కూడా చెప్పేటప్పుడు బ్రదర్ మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, సిస్టర్ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి, మీరు పరలోకానికి వెళ్తారు. దట్ ఈస్ ట్రూ. కానీ మన రియల్ ఎండ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. దేర్ గాడ్ సేస్ దట్ న్యూ జెరూసలేం విల్ బి కమింగ్ ఫ్రమ్ హెవెన్ అండ్ ఇట్ విల్ లివ్ విత్ అస్. అక్కడ ఉండబోతున్నాం మనం. పరలోకము ఈజ్ ఓన్లీ ఎ టెంపరరీ ప్లేస్. This is not a debatable topic. Brother, I can debate with you. No, this is according to the Bible. You will live in heaven for some time, but your real end is the new heaven, new earth, and with the new Jerusalem city. అంత గొప్ప భాగ్యము, తెలుగులో అంటారు కదా సూక్ష్మంలో మోక్షం అని, అంత గొప్ప భాగ్యము నీకు నాకు కేవలం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినందుకు. ఆ చివరి స్టేజ్ ఏంటంటే నూతన యెరూషలేం, నూతన భూమి, నూతన ఆకాశం. అక్కడ మనము ఉండబోతున్నాం. నేను చెప్పాను కదా నేను ఒక 10 నిమిషాల తర్వాత నా మెయిన్ థీమ్ చూపిస్తానని. అది రెవల్యూషన్ చాప్టర్ 14లో ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 14 ఆ వర్స్ ఓపెన్ చేద్దాము. రెవల్యూషన్ చాప్టర్ 14 యాక్చువల్లీ నేను ఓపెన్ చేయకుండా చెప్పేస్తాను. రెవల్యూషన్ చాప్టర్ 14లో సంఘం ఎత్తబడిన తర్వాత కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటారు. అరే మేము ఆయనే మన నిజమైనటువంటి మెస్సే, ఆయనను మిస్ అయిపోయాము, కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన గురించి మేము జీవిస్తామని అలాగే జీవించే వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద. యేసుక్రీస్తు ప్రభువుని మేము మిస్ అయిపోయాము, కానీ తప్పు చేసాము, ఇప్పుడైతే ఖచ్చితంగా మేము యేసుక్రీస్తు ప్రభు గురించి నిలిచి జీవిస్తాము అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందు గురించి ఎంత ట్రిబులేషన్లో వెళ్ళినా, ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా దే విల్ లివ్. వారి గురించి రాసినటువంటి వచనం ఒక మాట ఉంటుంది. అది ఏమని ఉంటుందంటే వారు మరణించిన తర్వాత వారి క్రియలు వారితో వెళ్ళును, వారి వెంట వచ్చును. దేర్ వర్క్స్ విల్ ఫాలో దెమ్. అది నా తలంపు, నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్. నా మెసేజ్ ఏంటంటే whether you believe it or not, you and I, when we die, our works we are going to carry with us. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జీసస్ క్రైస్ట్ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ట్రిబులేషన్ అండ్ దిస్ గ్రేట్ ట్రిబులేషన్. హీ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఎంటైర్ హౌ ద ఎండ్ టైమ్స్ గోయింగ్ టు బి. జీసస్ క్రైస్ట్ వాస్ హిమ్సెల్ఫ్ టాకింగ్ ఇన్ మాథ్యూ చాప్టర్ 24. అలా చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 24:35. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, బట్ మై వర్డ్స్ విల్ బై నో మీన్స్ పాస్ అవే. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అంటే ఇదేదో స్టోరీ కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సంఘం అంట ఎత్తబడుతుందంట, అంత్యక్రీస్తు అంట వస్తాడంట, ఆయన 7 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తాడంట, తర్వాత యూదుల్లో కొంతమంది ఆయనను నమ్ముకుంటారంట, వారి క్రియలు అంట కాదు. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇస్ సేయింగ్ దట్ హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే, బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. అలాంటి మీనింగ్ ఉన్నటువంటి వచనమే మాథ్యూ చాప్టర్ 5:18లో ఒకటి ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 5:18. ఫర్ అష్యూర్డ్లీ ఐ సే టు యూ, టిల్ హెవెన్ అండ్ ఎర్త్ పాస్ అవే, వన్ జోత్ ఆర్ వన్ title will by no means pass from the law till all is fulfilled. ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇది చదువుతున్నప్పుడు రెండోది నాకు ఈజీగానే అర్థమైపోయింది. రెండోది ఒక పొల్లైనను ఒక సున్నా అన్నాయను. సున్నా అంటే అర్థమైపోతుంది, బట్ పొల్లు అంటే మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బట్ అదే ఇంగ్లీష్లో వన్ జాట్ ఆర్ వన్ title అని ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం ఎంత పవర్ఫుల్, ఎంత అక్యురేట్, ఎంత ప్రిసైజో చెప్పడానికి ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాం మీకు. ఐ విల్ రిపీట్ వన్ మోర్ టైమ్. హౌ అక్యురేట్ అండ్ హౌ ప్రిసైజ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందు గురించి అక్కడ
ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదంట. లెట్స్ సీ దట్ స్క్రీన్ షాట్. హీబ్రూ లెటర్స్ ఇలా ఉంటాయి, మీకు తెలుసు కదా హీబ్రూ లెటర్స్. అది చూడండి, అలెఫ్, బెత్, గిమేల్, అవన్నీ హీబ్రూ లెటర్స్. అవి మీరు కేర్ఫుల్గా చూస్తే కొన్ని చోట్ల ఒకే అక్షరానికి ఒక చిన్న ఏదో డాట్ ఉన్నట్టు ఉంటుంది ఇలా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వర్స్ 5 నంబర్ 5 చూడండి. నంబర్ 5 హే అని ప్రొనౌన్స్ చేస్తాము. అక్కడ ఎలాగుంది, రైట్ సైడ్ ఇట్లా ఒక స్క్వేర్ ఉండి పక్కన ఒక చిన్న డాట్ ఉంది కదా, దాన్ని జోట్ అని అంటారు. దాన్ని ఇంకా గ్రీక్లో అయితే అయోటా అని అంటారు. సో మీరు అనొచ్చు, బ్రదర్ ఇదంతా ఎందుకు బ్రదర్ అని. నేను తెలుగు కూడా ఐ సాట్ డౌన్, ఐ డిడ్ సమ్ హోంవర్క్. ఈవెన్ తెలుగు కూడా, తెలుగులో మీకు ఒకటి చూపిస్తాను అక్షరాలు. చూడండి బ్రదర్, ఒక్క నిమిషం, 5 కూడా చూపించండి. చూడండి, జోట్ ఆర్ టిటిల్. చూడండి, అవి చిన్నవి. అంటే మీరు పెన్తో రాస్తున్నప్పుడు with especially Hebrew and Greek, when you put one dot, that word changes, one just letter. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ డాట్ కూడా మిస్ అవ్వదు, దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. అంటే హౌ కేర్ఫుల్ యూ ఐ నీడ్ టు బి. దేవుడు ఏమంటున్నాడు అంటే, మనం మరణించిన తర్వాత నీ క్రియలు నా క్రియలు మనతో పాటు వస్తాయి అంట. తర్వాత అక్కడ దేవుడు ఆయన మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. సో వీ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్. చూడండి, తెలుగులో అచ్చులు హల్లులు అంటే అందరికీ తెలుసు కదా, అచ్చులు హల్లులు అని. కానీ పొల్లు అని అంటే ఏంటో తెలుసా? పొల్లు అని అంటే చూడండి, ఇప్పుడు అచ్చులు అంటే అవి ఆ సౌండ్స్. హల్లుల్లో ఇప్పుడు ఫస్ట్ లెటర్ తీసుకుంటే కా. కానీ ఐ నో దిస్ సీమ్ టు బి నాట్ దట్ ఇంపార్టెంట్. కానీ దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడో తెలిస్తే దెన్ యూ విల్ అప్రిషియేట్, వావ్ గాడ్, వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్, వాట్ ఎ గ్రేట్ ప్రెసిషన్ యూ హ్యావ్ ఇన్ యువర్ వర్డ్. అప్పుడు అర్థమవుతుంది. కా అన్నప్పుడు కాలో ఆ అనే పదం కూడా ఉంటుంది. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ వన్ మోర్ టైం. కా అన్నప్పుడు కాలో ఆ అనే పదం కూడా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో అయితే కాన్సనెంట్ అంటారు. కాన్సనెంట్ వితౌట్ వావెల్ ఈజ్ పొల్లు. అంటే అది చూసారా, పైన ఇట్లా రాసామా కాకి, అది పొల్లు. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆకాశము భూమియు గతించును కానీ ఒక్క పొల్లైనా కూడా పోదంట. సో ఇది మన క్రైస్తవ జీవితం, నాట్ ఏ గేమ్, నాట్ ఏ జోక్. ఇప్పుడు కొంతమంది, అంటే ఉదాహరణకు అంటున్నాను, ఇలాంటివి మేబీ నా ఏజ్కి మాట్లాడకూడదేమో, జస్ట్ చెప్తున్నాను. ఎవరు చూశారు హెవెన్, పరలోకము, నరకం? ఎవరు చూశారు? ఎవరు చూసింది? ఎవరు? మేబీ దిస్ ఇస్ ఆల్ గేమ్, మైండ్ గేమ్. మేబీ ఎవరో పుస్తకాలన్నీ రాసేసి మీరు ఎలా ఉండాలి, ఇదే మీకు పద్ధతి, మీరు ఎలాగే జీవించాలని చెప్పారేమో. నో, అలాగైతే ఎలాగైనా బతికేయచ్చు. పట్టించుకోకుండా ఉంటే ఎవరు చూశారు హెవెన్? ఎవరు చూశారు? హెల్ ఎవరు చూశారు? హూ సా? నోబడీ సా. ఎలాగైనా బతకొచ్చు. కానీ నిజంగా ఇది దేవుని వాక్యమే అయితే దానికి రుజువులు ఉన్నాయి, ఇది దేవుని వాక్యమే అని. కన్యకు గర్భవతి అయి కుమారుని కనును అయిందా లేదా? కల్వరిశిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఐజియా చాప్టర్ 53 ప్రకారం ఆయన శరీరాన్ని దున్నారంట, అయ్యిందా లేదా? అండ్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్, నాట్ ఫ్రమ్ ద బైబిల్. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఒక ఊర్లో మారుమూర ప్రాంతాల్లో సువార్త చెప్తే పాపం వాళ్ళు పొలం పని చేసుకుంటున్నారో ఏమో అనుకొని వారికి అర్థం కాకపోవచ్చు. బట్ అందు గురించి పనిష్మెంట్ కూడా, ఇఫ్ యు ఆర్ మోర్ నాలెడ్జబుల్, యువర్ పనిష్మెంట్ ఈజ్ ఆల్సో మోర్. అందు గురించే దేవుని వాక్యం ఉంటుంది కదా, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడేనో వాడి దగ్గర ఎక్కువగా అడగబడుతుంది. సో టు హూమ్ మోర్ ఈస్ గివెన్, మోర్ విల్ బి ఆస్క్డ్. 10 తలాంతులు ఇచ్చినప్పుడు హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. 1 తలాంతు ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు, ప్రభా నువ్వు చాలా భయంకరుడివి, నువ్వు విత్తని చోట కోసేటువంటి వాడివి అంటే, అప్పుడు ఆ యజమానుడు అంటాడు, అవునా నేను విత్తని చోట కోసేవన్నా, దాన్ని మరి నువ్వు మా మనీ యూ షుడ్ హావ్ గివెన్ టు ఇంట్రెస్ట్ కదా. Because you are blaming me, you are doing a wrong accusation that I am a person who takes without sowing. ఒకవేళ నీవు అనుకున్నట్టు నేను అలాగైతే, నీకు అంత భయమే ఉంటే నువ్వు you should have given the money to interest. నేను వచ్చి తీసుకునేవాడిని కదా అంటాడు. అందుగురించే తిమోతికి కూడా రాస్తున్నప్పుడు ఏమంటాడంటే, బోధకులారా మీరు జాగ్రత్తగా ఉండండి. పీపుల్ హూ స్టాండ్ అండ్ ప్రీచ్ హియర్, ఇఫ్ యూ డోంట్ ఫాలో దెన్ it's very dangerous thing to people. ఫారిసీస్తో సాదుసేస్తో దేవుడు ఏమంటాడు, మీరు
మీరు మోయని భారాన్ని వారి మీద మోస్తున్నారు కదా, మీకు అధికమైన శ్రమ ఉంటుంది అని అంటాడు. కాబట్టి ఆ ఆకాశము భూమి గతించినా గతించిపోను, కానీ ఒక సున్నా అయినా ఒక పొల్లైనా అది పూర్తిగా జరగకుండా ఉండదంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19, నంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19, సంఖ్యాకాండము 23:19. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. దేవుని లేఖన భాగంలో ఆయన చెప్పాడంటే జరుగుతుంది, ఆయన మాట ఇచ్చాడంటే స్థాపించబడుతుంది. ఇప్పుడు ఈ 2 తీర్పులు ఉంటాయి. ఒకటి క్రీస్తు తీర్పు బీమా సింహాసనము, ఒకటి గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, whether you believe or not, whether you like or not, whether you take it or not, these things going to happen in the future. నేను చెప్పినట్టు you cannot spend your time in the past. యేసుక్రీస్తు ప్రభు వారు మన గురించి వచ్చారు, మన గురించి చనిపోయారు, నేను రక్షింపబడాను. You cannot spend more time. ఒక బ్రదర్ ఏమన్నాడు తెలుసా, నేను ఆ క్వశ్చన్ అడిగితే ఇట్స్ బోరింగ్ బ్రదర్ అన్నాడు. సో మేబీ ఇట్స్ ఎ బోరింగ్ లైఫ్ if you are still living here. You cannot live here. You have to move forward. Whether you like it or not, God has a clock. According to His clock, things going to fall. And as per that clock, things will happen. అప్పుడు మనము ఈ 2 చోట్ల నిల్చుంటామంట. మొదటిది, టైంని బట్టి నేను జస్ట్ క్విక్గా వెళ్ళిపోతాను. మొదటిది కేవలం మనం మాత్రమే ఉంటాం, అంటే రక్షింపబడిన వారు మాత్రమే ఉంటారు. 1 కొరింథీ 3వ ప్రకారం పునాది అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు పైన నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, బంగారము వెలగల రాళ్ళు వెండితో నీ క్రియలు చేస్తే నువ్వు దానికి తగ్గట్టు బహుమానాలు పొందుతావు. ఒకవేళ గడ్డి కొయ్యకాలు ప్రకారం జీవిస్తే నీవు కేవలం బూడిదైపోయి రక్షింపబడతావు. సో దెర్ ఇస్ నో డౌట్ యూ విల్ బి సేవ్, బట్ నీకేమి రివార్డ్స్ ఉండవు అనమాట. అక్కడ మనం ఉంటాం. నేను అప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉదాహరణకి ఎగ్జాంపుల్ అవ్వడానికి కొన్ని పేర్లు రాసుకుందామని కొన్ని పేర్లు రాసుకున్నాను. ఆ పేర్లు చెప్పే ముందు ఒక స్లైడ్ చూపిస్తాను, చూడండి. డూ యూ థింక్ ఎవ్రీ బిలీవర్ అండ్ నాన్ బిలీవర్ వుడ్ హ్యావ్ ద సేమ్ రివార్డ్స్ ఆర్ సేమ్ పనిష్మెంట్? డూ యూ థింక్ ఎవ్రీ బిలీవర్ అండ్ ఎవ్రీ నాన్ బిలీవర్ వుడ్ హ్యావ్ ద సేమ్ రివార్డ్స్ ఆర్ పనిష్మెంట్? నో. ఉదాహరణకి ఇండియా దేశాన్ని తీసుకోండి, అందరి పేర్లు తీసుకోండి. ఇప్పుడు ఏసన్న గారు ఉన్నారు, లేకపోతే పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు, లేకపోతే మాసిలమణి గారు ఉన్నారు, లేకపోతే సాధు సిందర్ గారు ఉన్నారు, ఇంకా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ముందు నిల్చున్నప్పుడు, ఆఫ్టర్ 7 years నిల్చున్నప్పుడు, నేను నిల్చున్నప్పుడు, డూ యూ థింక్ మీ అండ్ దే విల్ గెట్ ద సేమ్ రివార్డ్స్? నో, మీ అండ్ దే విల్ నాట్ గెట్ ద సేమ్ రివార్డ్స్. ఇప్పుడు ఇండియా ఇంకా ఇంటర్నేషనల్గా చూసుకోండి. ఇప్పుడు బిల్లీ గ్రామ్ ఉన్నాడు, హడ్సన్ టైలర్ ఉన్నాడు, వాచ్మెన్ నీ ఉన్నాడు, టేలర్ ఉన్నాడు, సిఎస్ లూయిస్ ఉన్నాడు. వీళ్ళంతా దీస్ ఆర్ ఆల్ జయంట్స్ ఇన్ ద ఫెయిత్. వాళ్ళు నిల్చున్నప్పుడు, నేను నిల్చున్నప్పుడు మాకు ఒకే బహుమానం వస్తుందా? రాదు. బైబిల్ ఏమని ఉంటుందంటే, వెదర్ యూ డూ గుడ్ ఆర్ బ్యాడ్ స్టిల్ యూ విల్ బి గివింగ్ అకౌంట్ అని ఉంటుంది. సచ్ ఎ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. గుడ్ అంటే అనుకోవచ్చు, నెగిటివ్ కూడా ఎందుకండి అని అంటే, అగైన్ రెవల్యూషన్ చాప్టర్ 20లో అది వైట్ థ్రోన్ జడ్జ్మెంట్లో లాస్ట్లో ఎవరి పేర్లైతే జీవ గ్రంథమందు రాయబడి లేదో వారిని అగ్నిలోనికి వారిని నిరంతరం ఉండేటువంటి అగ్నిలో పడవేస్తారంట. చూడండి, అది ఇట్ షుడ్ గివ్ కంఫర్ట్ టు యూ అండ్ మీ యాజ్ అ సేవ్డ్ పీపుల్, యాజ్ అ సేవ్డ్ బిలీవర్. ఇట్ షుడ్ గివ్ కంఫర్ట్ టు యూ అండ్ మీ దట్ ఎనీవన్ నాట్ ఫౌండ్ ఇన్ ద రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ వాజ్ కాస్ట్ ఇన్ టు లేక్ ఆఫ్ ఫైర్. కానీ ఆ పైన వచనాల్లో ఏమని ఉంటుందంటే, మీరు మంచి చేసినా చెడు చేసినా, ఇది రిపీటెడ్గా ఉంటుంది. నేను కొన్నిసార్లు అనుకున్నా, ప్రభా అన్యులను నువ్వు ఎలాగూ పంపించేస్తావు కదా. చూడండి, నా థాట్ ఒకసారి ఆలోచించండి. అన్యులు ఎలాగూ వారు నరకానికి వెళ్ళాలి, వారిని కూడా నెగిటివ్ పాజిటివ్ ఎందుకు చెక్ చేయాలి? ఐల్ రిపీట్ వన్ మోర్ టైం. అన్యులు ఎలాగూ వారు నరకానికే వెళ్ళాలి, కానీ వారిని కూడా నువ్వు మంచి చెడు ఎందుకు చెక్ చేయాలి? బైబిల్లో రెవల్యూషన్ 16 నుంచి 19 తర్వాత 20లో అని ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే అంటాడు, యేసుక్రీస్తు ప్రభు సువార్తలను తీసుకొని అక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఎవరికైతే సువార్త అధికంగా చెప్పబడిందో వారు తిరస్కరిస్తారో, యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, మీరు మీ కాళ్ళకున్న ధూళిని అక్కడ వదిలేసేయండి, ఆ పట్టణం వారు పట్టించుకోకపోతే, బికాస్ ఆన్ ద జడ్జిమెంట్ డే
ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆన్ ద జడ్జ్మెంట్ డే. చాలా వచనాలు నేను టైంని బట్టి చూడట్లే, ఒకటి చూద్దాం ఉదాహరణకి. లూక్ చాప్టర్ 12 వర్స్ 47 వర్స్ 48. Luke chapter 12 verse 47 verse 48. And that servant who knew his master's will and did not prepare him or according to his will shall be beaten with many stripes. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఏమంటాడంటే, ఒక యజమానుడు ఇంటిని చూసుకోమని వాళ్ళ దాసులకి ఇస్తాడనమాట. ఇప్పుడు ఆ దాసుడు ఏం చేయాలి? యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి చక్కగా భద్రంగా ఇంటిని చూసుకోవాలి. చూడండి, అండ్ ద సర్వెంట్ హూ న్యూ హిజ్ మాస్టర్స్ విల్ and did not prepare for himself or according to his will shall be beaten with many stripes. పెద్ద కాంప్లెక్స్ ఇంగ్లీష్ కాదు అది, we can easily understand. ఇక్కడ ఒక సర్వెంట్ ఉన్నాడు, ఆ సర్వెంట్కి మాస్టర్ ఏం చేయబోతున్నాడో తెలుసు, బట్ he did not prepare it voluntarily or బద్ధకం, వాట్ ఎవర్ యు సే ఇట్. అతడు ప్రిపేర్ కాలేదు, అతడికి మెనీ స్ట్రైప్స్ పనిష్మెంట్ ఉంటుందంట. బట్ దెర్ ఈస్ అనదర్ క్యాండిడేట్, మేబీ దట్ సర్వెంట్ హూ డజంట్ నో, ఆయన మాస్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదు. సి బట్ హీ హూ డిడ్ నాట్ నో యెట్ కమిటెడ్ ద మిస్టేక్, హీ విల్ బీ బీటెన్ విత్ ఫ్యూ స్ట్రైప్స్. దేవుని మాట, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ప్రార్థించేది ఏంటంటే, ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత మీ ప్రయాస దేవుని వాక్య ప్రకారము మహాశ్రమ కాలంలో you will go through, and it is not easy to accept Jesus Christ at that time. There will be people, I'm not saying that people will not accept, but it is not easy. ఇప్పుడే మనము యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి, నేడే రక్షణ దినం. కానీ రక్షింపబడిన తర్వాత బల్లలో పాల్పొందక మునుపు మన క్రియలు ఎలాగున్నాయో చూసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పిన రీతిగా మన క్రియలు మనతో పాటు వస్తాయంట. బట్ ఇందాక బిల్లీ గ్రామ్ వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నాను, కానీ అసలు బ్లంట్గా మాట్లాడాలంటే ఇక్కడ కూర్చున్న మనలందరిలో కూడా, డూ యూ థింక్ ఆల్ ఆఫ్ us will get the same rewards? No way. This brother may be getting more rewards and I may be getting less. So and so sister getting more rewards and the other sister may not get. This is the fact and this is the Bible. This is the truth. వారి వెంట వారి క్రియలు వచ్చును. కాబట్టి ఇది మనకు తెలిసినప్పుడు మన ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్ మన బిలీఫ్ని బట్టి ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎవరు చూసారండి హెవెన్, ఎవరు చూసారు హెల్ అంటే ఎలాగైనా బతకొచ్చు. కానీ బట్ ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూ గాడ్, ఇఫ్ యూ బిలీవ్ దట్ దిస్ ఈజ్ ట్రూ, దెన్ యూ షుడ్ రిఫ్లెక్ట్ ఇట్. ఒక మాట చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ వెనక్కి తిరగకూడదు. దాని బదులు నువ్వు పెట్టకుండా ఉంటే అయిపోయేది. If you say that I am a Christian, this is a Christian family, my children are going in Christian environment, everything you are saying Christian, 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 then you cannot stay back in Acts chapter 2. My dear brothers and sisters, we have to move forward and his clock will move forward. We will have to face the judgment and we have to give account for the things which you did good and bad. So, అది నిజంగా నమ్మితే డెఫినెట్లీ మన బ్రతుకు డిఫరెంట్గా ఉంటుంది. మన నడక, మన మాట, మన ప్రార్థన, మన అనుదిన కదలిక డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ డోంట్ ఈవెన్ బిలీవ్ ఇట్, ఎలాగైనా బతకొచ్చు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగితే లాభము లేదు. కాబట్టి టైంని బట్టి ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ హియర్. మంచి క్రియలు ఇది ఒక్కటి చెప్తాను. ఉదాహరణకి వివాహాల్లో మనం జనరల్లీ పాడే పాట ఏంది వివాహాల్లో? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి, సర్వాధికారియు సర్వోన్నతుండైనా, సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని ఘనపరచి మనమోత్సహించెదము,
మన తండ్రిని ఘనపరచి మనమోత్సహించెదము. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి సిద్ధపడెను వధువు. సుప్రకాశము గల సిద్ధపడెను వధువు. సుప్రకాశము గల నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్. నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు. పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి. ఇదే పాట కదా. ఈ పాట ఎక్కడి నుంచి తీసుకున్నారంటే రెవల్యూషన్ చాప్టర్ 19లో నుంచి తీసుకున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. రెవల్యూషన్ చాప్టర్ 19లో ఏమని ఉంటుందంటే, రక్షింపబడిన వారు వారు మంచి క్రియలు చేస్తారు కదా. ఇప్పుడు చెడ్డ క్రియలు చేస్తే బూడిదైపోతుంది. మంచి క్రియలు చేస్తారు కదా. ఆ మంచి క్రియలు ఏం చేస్తారు అని అంటే, నీవు నేను మంచి క్రియలు చేస్తే అది మన సంఘానికే మంచిది. ఐ రిపీట్ వన్ మోర్ టైం. రక్షింపబడిన తర్వాత మంచి క్రియలు, దేవుని కొరకు క్రియలు చేస్తే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు అవర్ లోకల్ చర్చ్ అండ్ ఈవెన్ టు ద యూనివర్సల్ చర్చ్. ఆ వివాహ సందర్భంలో పాడే పాటలో 3వ వచనంలో ఏమనుంది చూడండి. పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు. గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు. చూడండి, గొర్రె పిల్ల రక్తంలో శుద్ధి నొందిన వారు నీవు నేను. మనం శుద్ధి పొందిన తర్వాత మంచి క్రియలు చేస్తే ఇన్ ఏ వే యు ఆర్ డెకరేటింగ్ ద బ్రైడ్. నీవు ఒక రకంగా వధువుని మంచిగా చక్కగా అలంకరిస్తున్నావు అనమాట. రక్షింపబడి మంచి క్రియలు చేయట్లేదంటే సమ్వన్ ఎల్స్ ఈజ్ డెకరేటింగ్ ద బ్రైడ్. ఇంకెవరో ఉన్నారు, బహుశా వారు వధువుని మంచి వస్త్రాలతో సిద్ధపరుస్తున్నారంట. దిస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ రెవల్యూషన్ చాప్టర్ 19. కాబట్టి రక్షింపబడిన తర్వాత నీవు నేను దేవుడు కోరినట్టు జీవిస్తే మన లోకల్ చర్చ్కి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద యూనివర్సల్ చర్చ్. పరిశుద్ధుల నీతి క్రియలు ఆ వస్త్రములు. ఎవరా వస్త్రములు? ఆ వధువు యొక్క వస్త్రములు. ఒక్కసారి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యామంటే గాడ్ విల్ స్టిల్ డూ హిస్ ప్లాన్. ఎస్తేరు దగ్గరికి మొర్దెకై వచ్చి ఏమంటాడు తెలుసా? ఆయన పీక్ టైంలో, ఎస్తేరు నీకు గొప్ప భాగ్యం ఉంది, ఆ భాగ్యాన్ని ఈ అవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోకు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల గురించి మాట్లాడు, నువ్వు మన గురించి ప్రాధేయపడు. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే, చూడండి ఇవే మాటలు ఉంటాయి, ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే గాడ్ విల్ రైజ్ సమ్వన్ ఎల్స్ అని అంటాడు. సో వై షుడ్ యూ అండ్ ఐ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ? ఆఫ్టర్ బీయింగ్ సేవ్డ్, లెట్స్ డూ ద గుడ్ వర్క్స్ that will bless our local church and also the universal church, because our works will follow us.